ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మీద ఎందుకంత కోపం? మీరేం చేశారో మీకు తెలీదా? మేమేం చేసినా మీ మంచి కోరే చేసాం ఆనంద్. ఏంటి మంచి? నువ్వు నన్ను చంప మీద కొట్టావు. ఇప్పటి వరకు మా మమ్మీ నా మీద చేయి చేసుకోలేదు. ఆ రోజు ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే నువ్వు అరెస్ట్ అయి ఉండేవాడివి ఆనంద్. అరెస్ట్ అయితే ఏంటి? డబ్బులు పడేస్తే వదిలేసేవారు. ఆనంద్ గారు, పోలీసుల గురించి అంత చీప్గా మాట్లాడకండి. అందరు పోలీసులు కరప్టెడ్ కాదు. లంచం తీసుకోకపోతే మా మమ్మీ పేరు చెప్పిండేవాడిని, అప్పుడు వదిలేసేవారు. అంటే అమ్మ పేరు చెప్పి అమ్మకి చెడ్డ పేరు తీసుకొస్తావా ఆనంద్? తను మా మమ్మీ, నా ఇష్టం. అడగడానికి మీరెవరు? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు, అందుకే మీరంటే నా కోపం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒక రోజు మీ ఇద్దరిని మెడపట్టి బయట గెంటైపోతే నేను ఆనందనే కాదు. ఆనంద్, నాకు నచ్చని వాళ్ళు మన ఆఫీస్లో ఉండకూడదు. ఇది నీ ఆఫీస్ ఆనంద్. నీ కంపెనీకి నువ్వే బాస్. మేం జస్ట్ స్టాఫ్ మాత్రమే. మేమిక్కడ ఉన్నది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. మేం నీ కోసం పనిచేస్తున్నాం. మేము నీ శత్రువులం కాదు, నీ శ్రేయోభిలాషులం, నీ మంచి కోరేవాళ్ళము. నా మంచి కోరే వాళ్ళైతే నా మీద చేయి చేసుకోరు, నన్ను వార్న్ చేయరు. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు ఆనంద్. జ్వరం తగ్గాలంటే చేదు మాత్రలు మింగాలి. మంచెప్పుడు చేదుగానే ఉంటుంది. వాస్తవం కఠినంగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎనఫ్ మమ్మీ, వీళ్ళకు నువ్వు సపోర్ట్ ఇచ్చింది చాలు. నీ వల్లే వీళ్ళు ఎంత దాకొచ్చారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో నీకు తెలియదు. అమ్మకంటే నీకు ఎక్కువ తెలుసా ఆనంద్? అలా మాట్లాడుకు. సారీ బాబాయ్, నేనేంటో మీకు తెలుసు. అంతా నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. నాకు ఇష్టం లేని మనుషులు నా ముందు ఉండకూడదు, ఉండనివ్వను. ఆనంద్, ఆనంద్, సారీ వదినా, బాధపడకు. నెమ్మదిగా ఆనంద్ అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు. నేను సర్ది చెప్తాను. నువ్వు వాడికేం చెప్తున్నావో వాడేం వింటున్నాడో నాకేం అర్థం కావడం లేదు చలపతి. అంటే నా మీదే అనుమానం వదినా? వైషు ఆనందులిద్దరూ పూర్తిగా గాడి తెప్పారు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకుంటారో తెలియటం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను వదినా. 2 రోజుల్లో ఆనంద్ వైశ్యుల్లో నువ్వు కోరుకున్న మార్పు తీసుకొస్తాను. వస్తాను వదినా. అభిరామ్, వసు, ఆనంద్ తరపున నన్ను క్షమించండి. నా కోసం వాడిని క్షమించండి. ఆనంద్ మాటలకి మాకు కోపం రావడం లేదు మేడం. తన అన్న మాటలకి బాధగా కూడా లేదు. అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అవును మేడం, ఆల్రెడీ నేను మీకు మాటిచ్చాను. ఆనంద్ వైశ్యుల విషయంలో ఆనందపడే రోజు త్వరలోనే వస్తుంది. మీరు గర్వపడే స్థాయికి మేం వాళ్ళని తీసుకువెళ్తాము. అంతకంటే కావలసిందేముందమ్మా? నేను బ్రతకుండగానే అది జరగాలి. బాబు అభిరామ్, ఈరోజు నీ వల్లే వసు గండం గట్టెక్కింది. తను తప్పు చేయలేదని తెలిసినా నేను శిక్షించాలి అనుకున్నాను. నన్ను క్షమించండి. మేడం, మీరిద్దరూ నాకు మరో మాట కూడా ఇవ్వాలి. ఏంటి మేడం?
ఈరోజు జరిగింది మళ్ళీ జరగచ్చు. ఇలాంటివన్నీ జరిగినా సరే మీరు మన ఆఫీసు వదిలి వెళ్ళకూడదు. నేను చెప్పినా సరే మీరు నన్ను, నా ఫ్యామిలీని, ఈ కంపెనీని వదలకూడదు. ఆనంద్ వైశ్యులు మీ బిడ్డలనుకోండి, వాళ్ళని బాగు చేయండి. అప్పటి వరకు మాతోనే ఉంటామని నాకు మాట ఇవ్వండి. ఎరా పెద్దోడా, కాలుగాలిన పిల్లలా తెగ పచారులు చేస్తున్నా, ఏమైందేంటి? ఈవినింగ్ అనగా పావని బయటికెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు. వదిన ఎక్కడికి వెళ్ళిందన్నయ్య? తెలీదురా, నాతో చెప్పకుండా వెళ్ళింది. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమో బావగారు. లేదమ్మా, చెప్పకుండా తను అలా వెళ్ళదు. మీ ఇద్దరు గొడవ పడ్డారేమో, అందుకే పావని అలిగి పుట్టింటికి వెళ్ళిందేమో. వదినకి ఒకసారి ఫోన్ చేయన్నయ్య. మేం గొడవ పడలేదు అభి. మాకు తెలుసు బావగారు. అక్కకు ఒకసారి ఫోన్ చేయండి. చేశానమ్మా, తన ఫోన్ ఇంట్లోనే ఉంది. ఫోన్ ఇంట్లోనే ఉంది. పావని చప్పా పెట్టకుండా బయటకు వెళ్ళింది. ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదు. ఇదేదో అనుమానించదగ్గ విషయమే. ఎందుకైనా మంచిది, అక్క కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరండి బావగారు. అవునరా పెద్దోడా, ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. వెంటనే వెళ్ళి పావని గురించి పోలీసులకు చెప్పు. అవసరం లేదు పిన్ని గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.